వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమా. ఈరోజు డిగ్రీ సెకండ్ ఇయర్లోని 4th సెమిస్టర్ కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చెప్తుంది. కార్పొరేట్ అకౌంటింగ్ మనకి చూస్తే గనక సిలబస్ ఏముంది అనేసి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే టోటల్ 5 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ 5 మనకి ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఫస్ట్ యూనిట్ అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, సెకండ్ యూనిట్ ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్, నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, కంపెనీ ఫైనల్ అకౌంట్. ఇలా 5 యూనిట్స్ నుంచి మనకి ప్రాబ్లమాటిక్ వస్తుంది, అలాగే థియరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ మనకి ప్రాబ్లమాటిక్ అనేది ఉంటుంది, అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అనేది చెప్పుకుందాం. యూనిట్ 1 మనకి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్. దీనిలో ప్రాబ్లమాటిక్ ఉంది, థియరీ క్వశ్చన్ కూడా ఇస్తాడు. మనకి ఇప్పుడు చూస్తే అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అని రాసింది. ముందుగా క్యాపిటల్ అంటే ఏంటి అనేది తెలియాలి. క్యాపిటల్ ని మనం ఏం చెప్తాము? క్యాపిటల్ మీనింగ్ చెప్పాలి అంటే కనుక ఫైనాన్షియల్ రిసోర్స్ లేదా ఫైనాన్షియల్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం క్యాపిటల్ అనేది చెప్తాం. ఒక బిజినెస్ అనేది ప్రారంభించడానికి ఆ బిజినెస్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో క్యాష్ రూపంలో, నగదు రూపంలో తీసుకొచ్చేదాన్ని ఏమని చెప్తాము అంటే కనుక మనం క్యాపిటల్ అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని షేర్ క్యాపిటల్ అనేది మనకి మొత్తం 2 టైప్స్ గా ఉండడం జరుగుతుంది. ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్, రెండోది ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ లేదా ఈక్విటీ షేర్స్ అనేవి ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాము, వాళ్ళని రియల్ ఓనర్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే కంపెనీకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మొత్తం కూడా ఎవరు భరిస్తారు, మొత్తం ఎవరు తీసుకుంటారు ఆ బర్డెన్ అంతా కూడా అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకుంటారు. మరి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కూడా ఉన్నారు కదంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఓన్లీ ప్రాఫిట్ లో డివిడెండ్ మాత్రమే తీసుకుంటారు. అందుకని ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే కనుక ఎవరైతే గనక ఈక్విటీ షేర్స్ అనేవి కొంటారో వాళ్ళని రియల్ ఓనర్స్ అనేది పిలవడం జరుగుతుంది. వాళ్ళు ఏంటి అంటే కనుక కంపెనీ మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, అలాగే కంపెనీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ఏంటి అంటే అన్ని పేమెంట్స్ అనేవి అయిపోయాక రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. లేదు అనుకుంటే లాస్ అయినా భరించాలి, ప్రాఫిట్ అయినా కూడా భరించేది ఎవరు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్. అది నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఇక్కడే మనకి ఉంది ప్రిఫరెన్స్ అని. ప్రిఫరెన్స్ అంటే మనం ఇంపార్టెన్స్ అనేసి అనడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే కనుక ఇద్దరు షేర్ హోల్డర్స్ ఉంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొన్న వాళ్ళు ఉంటున్నారు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. ఇద్దరులో మనకి ఏంటి అంటే కనుక ప్రాఫిట్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అనేసి అంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఇస్తాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. కాబట్టి అందుకని వాళ్ళని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేసి అనడం జరుగుతుంది. ప్రాఫిట్ వచ్చింది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి ఇచ్చాక నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నది ఏదైతే ఉందో అప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరైతే కొంటున్నారో మనం ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకుంటే దాన్ని ఏమనొచ్చు అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేసి అనొచ్చు. ఆ కొన్న వాళ్ళని ఏమంటామంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేసి పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనకి ప్రాఫిట్ లో భాగం వీళ్ళు తీసుకుంటారని చెప్తాం. ఆ ప్రాఫిట్ ని మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాము అంటే కనుక డివిడెండ్. డివిడెండ్ అనేసి ఇక్కడ పిలవాల్సి ఉంటుంది. కంపెనీకి వచ్చిన లాభాల్లో ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇద్దరిని ఓనర్స్ అంటాం. బట్ రియల్ ఓనర్స్ ఎవరు అవుతారంటే వీళ్ళు, ఎందుకంటే రిస్క్ కూడా ఫేస్ చేసేది వీళ్ళు కాబట్టి అందుకని వీళ్ళని రియల్ ఓనర్స్ అనేసి అంటాం. ఈ విధంగా ఉంటారు. ఇద్దరికి కూడా డివిడెండ్ ఇస్తాం. బట్ ఏంటి అంటే వీళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి డివిడెండ్ అనేది ఇవ్వాలి. అలాగే మనకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నది ఇంకొకటి ఏంటి అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గా 10% లేదా 5% అనేసి ముందుగానే వాళ్ళు కంపెనీ షేర్స్ అనేవి ఇష్యూ చేసేటప్పుడే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి ఇంత డివిడెండ్ అనేది ఇస్తాము
అనేసి ఆ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. అంతకు ఇష్టం ఉన్న వాళ్ళే ఆ షేర్స్ అనేవి కొనుక్కుంటారు, డివిడెండ్ అనేది తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే కనుక ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ది డివిడెండ్ అనేది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాళ్ళకి డివిడెండ్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మొత్తం అన్ని పేమెంట్స్ అంతా కూడా క్లియర్ అయిపోయాక అప్పుడు రిమైనింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళు డివిడెండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీ రూల్స్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వీళ్ళని ఏమంటాం అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఆ క్యాపిటల్ ని ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకుంటారు. కొన్నిసార్లు కంపెనీ వైండింగ్ అప్ అయినప్పుడు, వైండింగ్ అంటే మనం లిక్విడేషన్ అని కూడా అనొచ్చు. కొన్ని సందర్భాల్లో కంపెనీని మనం చేయలేక కొనసాగించలేక అంటే కంటిన్యూగా లాస్ వచ్చే కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని క్లోజ్ చేసేటప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఆ అమౌంట్స్ అన్ని పే చేస్తా ఉన్నప్పుడు క్రెడిటర్స్ కి అప్పు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కడతా ఉన్నప్పుడు అన్ని క్లియర్ అయిపోయాక నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ పేమెంట్. ఎవరైతే షేర్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి అమౌంట్ పే చేయాలి కాబట్టి ఆ పే చేసే అమౌంట్ కట్టే సందర్భంలో కూడా ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి ఫస్ట్ పేమెంట్ అయిపోయాక రిమైనింగ్ అమౌంట్ ఉంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇద్దరు ఉంటారు. ఆ క్యాపిటల్ వాళ్ళు కొన్న క్యాపిటల్ మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేసి పిలవడం జరుగుతుంది. టోటల్ క్యాపిటల్ ని మనం స్మాల్ పార్ట్ గా డివైడ్ చేస్తామని ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే 1 lakh క్యాపిటల్. 1 lakh క్యాపిటల్ ని మొత్తం ఎన్ని షేర్స్ రూపంలో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే గనక 1000 షేర్స్. టోటల్ క్యాపిటల్ ఎంత ఉంది అంటే 1 lakh ఉంది. దాన్ని షేర్స్ రూపంలో చేయాలి అంటే 1000 షేర్స్ ఉంది. అప్పుడు మనకి ఈచ్ షేర్ వాల్యూ, ఒక షేర్ వాల్యూ ఎంత పడుతుంది అనేసి అనుకుంటే గనక 100 రూపీస్ అనేది పడుతుంది. ఇక్కడ మనం క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ 3 zeros క్యాన్సిల్. అప్పుడు మనకి ఎంత మిగులుతుందంటే 100. అంటే డివైడ్ చేసినప్పుడు మనం క్యాల్కులేషన్ చేస్తే ఈ విధంగా 100 అనేది వస్తుంది. వన్ ల్యాక్ ని మనం ఇంతకుముందు ఏం చెప్పామంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 1000 షేర్స్ అనుకుంటే ఒక షేర్ వాల్యూ ఎంత అనేసి ఇక్కడ ఇస్తే 100 అనేసి అంటాం. ఇప్పుడు ఆ షేర్ వాల్యూని కూడా మనం ఏం చేస్తామంటే డివిజన్ అనేది ఇస్తాం. ఒక షేర్ వాల్యూ ఎంత అనేసి చెప్తే ₹100. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ని మనం ఏంటంటే రూపీస్ అని చెప్పకూడదు, టోటల్ నెంబర్ మాత్రమే చెప్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక క్లాస్ లో ఎంతమంది ఉన్నారంటే 50 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్ అని చెప్పాలి తప్ప ₹40 అనేసి అనం. ఎందుకు అంటే ఇక్కడ కూడా మనకి ఇదే విధంగా షేర్స్ కూడా ఎన్ని ఉన్నాయని చెప్పడానికి 1000 షేర్స్ ఉంది. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అని చెప్పినప్పుడు 100 రూపీస్. ఆ 100 అనేది మనకి ఇక్కడ లెక్కల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఏ విధంగా డివిజన్ అనేది అవుతుంది అనేసి చూస్తే ఒక షేర్ వాల్యూని మనం ఈ విధంగా డిటర్మైన్ చేయడం జరిగింది. షేర్ అప్లికేషన్, షేర్ అలాట్మెంట్, షేర్ ఫస్ట్ కాల్. ఒక షేర్ వాల్యూకి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డివిజన్ అనేది చూడడం జరుగుతుంది. ఏ విధంగా డివిజన్ అనేది ఇస్తున్నామంటే అప్లికేషన్ రూపం, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, నెక్స్ట్ వన్ షేర్ ఫైనల్ కాల్. టోటల్ షేర్ వాల్యూ 100 రూపీస్. 100 రూపీస్ ఉన్నదాన్ని మనం ఇష్యూ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ కి ఎవరైతే మనం ఇష్యూ చేస్తున్నాము అంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవడానికి మనం మన కంపెనీ నుంచి మా కంపెనీలో షేర్స్ ఉన్నాయి అనేసి ఇష్యూ చేసినప్పుడు ఆ షేర్ వాల్యూ 100 రూపీస్ గా డిటర్మైన్ చేశాం. ఈ 100 రూపీస్ ఒకేసారి షేర్ హోల్డర్స్ పే చేయరు. మరి ఎలా పే చేస్తారు అనేసి అంటే గనక అప్లికేషన్ రూపంలో ఫస్ట్ షేర్స్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఏబిసి లిమిటెడ్ కంపెనీ, కంపెనీ నేమ్, కంపెనీ పేరు మనకి ఏంటంటే ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేసి ఉంది. దానికి షేర్స్ అనేవి మా దగ్గర ఒక 1 lakh ఉన్నాయి అనేసి చెప్పారు. షేర్ క్యాపిటల్ 1 lakh ఉంది, టోటల్ షేర్స్
1000 ఉన్నాయి అనేసి చెప్పారు. ఒక షేర్ వాల్యూ 100 రూపీస్ అని చెప్పారు. అప్పుడు ఇష్యూ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కంపెనీలో షేర్స్ కొనుక్కోవాలి, మేము కూడా లాభాలు తెచ్చుకోవాలి, లేదంటే మేము కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి, డివిడెండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ మనం కొనుక్కోవాలి అంటే ఆ షేర్ వాల్యూని ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మాకు మీ కంపెనీలో షేర్స్ అనేవి కావాలి అనేసి అప్లికేషన్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా అప్లికేషన్ మనీ ఎంత అంటే 20 రూపీస్. ఒక షేర్ కి మనం కొనుక్కోవాలి అంటే అప్లికేషన్ ఎంత అంటే 20 రూపీస్. అప్పుడు మనకి ఎన్ని షేర్స్ కావాలో అన్ని కొనుక్కోవచ్చు, లేదా ఒక షేరే కొనుక్కుంటామన్నా కొనుక్కోవచ్చు, లేదా ఒక 500 షేర్స్. కంపెనీలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఏంటి అంటే కనుక ఎక్కువ శాతం ఎక్కువగానే షేర్స్ అనేవి కొంటారు. 500 షేర్స్, 1000 ఇంకా ఎక్కువగానే కొన్ని క్రోర్స్ లో బిజినెస్ అనేది ఉంటది కాబట్టి వీళ్ళు మినిమం లాక్స్ లోనే షేర్స్ అనేవి పర్చేస్ చేయడం జరుగుతుంది. అలా అప్లికేషన్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాకు ఎన్ని షేర్స్ కావాలి అని అలాట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ గా బీటెక్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి ఇంజనీరింగ్ సీట్ లో మనం పెట్టుకున్నప్పుడు ర్యాంక్ అనేది వస్తే అలాట్ చేస్తారు సీటు వీళ్ళ కోసం అని. ఇక్కడ కూడా కంపెనీలో ఈ కంపెనీ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని షేర్స్ వరకు వీళ్ళకి ఇవ్వాలి అనేది వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ లోనే ఉంటుంది అనమాట. మాకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఒక 500 కావాలి అనేసి అంటే వాళ్ళకి 500 షేర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళకి షేర్స్ అనేది అలాట్ చేయడం, దాని మీద అమౌంట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా 30 రూపీస్ షేర్ అలాట్మెంట్ మనీ ఏంటి అంటే 30 రూపీస్ అని. నెంబర్ ఆఫ్ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి 500 షేర్స్ పర్చేస్ చేశాడు అనుకుందాం. ఆ పర్సన్ నేమ్ కూడా మనం చెప్పాలి అంటే కనుక జెడ్ అనే పర్సన్ నేమ్ ఇక్కడ ఏంటి అంటే జెడ్ అనే పర్సన్ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో నుంచి ఒక 500 షేర్స్ అనేవి కొనడం జరిగింది. అందుకని తను అప్లికేషన్ రూపంలో ఒక 20 రూపీస్ ఒక షేర్ కి, తర్వాత అలాట్మెంట్ రూపంలో ఒక 30 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకి ఏంటి అంటే ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. ఇక్కడ ఫస్ట్ కాల్ అంటే ఏంటి అంటే అలాట్మెంట్ కూడా అయిపోయాక అమౌంట్ వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ టైంలో అమౌంట్ కావాలి, ఒకేసారి టోటల్ 100 రూపీస్ అనేది కంపెనీ ఎప్పుడు కూడా తీసుకోదు. ఎందుకంటే అమౌంట్ వాళ్ళకి ఎప్పుడు నీడ్ ఉందో, ప్రస్తుతం బిజినెస్ కంటిన్యూ చేస్తా ఫర్దర్ గా ఫ్యూచర్ లో వాళ్ళకి అవసరం అయినప్పుడు ఆ అమౌంట్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా మాకు ఇప్పుడు అవసరం ఉంది అనేసి ఫస్ట్ కాల్ రూపంలో అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా 25 రూపీస్ అనుకోండి. ఫస్ట్ కాల్ అమౌంట్ అనేది తీసుకున్నాక కొద్ది కాలం తర్వాత అంటే 2 months 3 months తర్వాత వాళ్ళకి మళ్ళీ కంపెనీకి ఫైనాన్షియల్ రిసోర్స్ అనేది అవసరం అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు అంటే కనుక మళ్ళీ ఫైనల్ కాల్ ని పిలుస్తాం. దీన్ని మనం సెకండ్ కాల్ అనొచ్చు, లేదంటే ఫైనల్ కాల్ అని కూడా పిలవచ్చు. ఇదెంత అంటే 25 రూపీస్. ఈ విధంగా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే కనుక ఆ షేర్స్ ని కొనడానికి చేయాల్సిన ప్రాసెస్ ఇది. ఫస్ట్ అప్లికేషన్ రూపంలో తీసుకుంటారు, తర్వాత అలాట్మెంట్ రూపం, నెక్స్ట్ ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ రూపంలో కంపెనీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే షేర్స్ ని మనం అంటే ఒక షేర్ వాల్యూని ఈ విధంగా డివిజన్ ఇచ్చినప్పుడు ఈ అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ టోటల్ మనకి ఎంత అవుతుంది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 100 రూపీస్. ఇక్కడ షేర్ వాల్యూ ఎంత అని చెప్పాము 100 అని. ఈ విధంగా సరిపోవాలి, మ్యాచ్ అవ్వాలి. అంటే వాళ్ళు డివిజన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గానే ముందే క్యాల్కులేట్ చేసి ఈ విధంగా ఇస్తా ఉంటారు ఒక షేర్ ని ఏ విధంగా డివిజన్ ఇచ్చాము అనేసి. ఈ విధంగా మనకి అప్లికేషన్ రూపంలో అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ రూపంలో టోటల్ గా మనకి షేర్ వాల్యూ 100 రూపీస్ అనేది వచ్చింది. కంపెనీ వాళ్ళకున్న అవసరాలను బట్టి వాళ్ళు ఈ విధంగా డివిజన్ ఇచ్చి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఇష్యూయింగ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనేసి చెప్పడం జరుగుతుంది.